న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: అమెరికా ఇరాన్ ఎంఓయూపై సంతకాలు, ఖర్చులో ఎక్కువ మొత్తం జీతాలు, వడ్డీలు, పింఛన్లకే, స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం, 55% మందికి పెరిగిన మార్కులు, థైరాయిడ్ని కంట్రోల్ చేసే కొన్ని పద్ధతులు చూద్దాం. ఈరోజు వార్తలను చూద్దాం. సంతకాలు అయిపోయాయి. అమెరికా ఇరాన్ యుద్ధం తాత్కాలికంగా ముగిసింది. రెండు దేశాల మధ్య అవగాహన ఒప్పందంపై ఎంఓయూపై అధికార లాంఛనం పూర్తయింది. బుధవారం రాత్రి ఎంఓయూపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ సంతకాలు చేశారు. మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న పాకిస్తాన్ తరపున ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా గురువారం సంతకం చేశారు. స్విట్జర్లాండ్లో శుక్రవారం జరిగే అధికారిక కార్యక్రమంతో ఒప్పంద లాంఛనం సంపూర్ణమవుతుంది. ఈ కార్యక్రమానికి అమెరికా, ఇరాన్, పాకిస్తాన్, ఖతార్ ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉంది. వారు ఎంఓయూ అమలు విధి విధానాలపై చర్చలను ప్రారంభిస్తారు. ఈ చర్చల్లో పాల్గొనేందుకు తాను వెళ్లే అవకాశం ఉందని, అయితే ఎప్పుడు వెళ్లేది నిర్ణయించుకోలేదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తెలిపారు. ఖర్చులో ఎక్కువ మొత్తం జీతాలు, వడ్డీలు, పింఛన్లకే. దేశంలో అన్ని రాష్ట్రాలలో గత 10 ఏళ్లలో 131% మేర ఖర్చులు పెరిగిపోయాయి. 2014-15లో 22,18,024 కోట్లు ఖర్చు చేయగా 2024-25 వచ్చేసరికి అన్ని రాష్ట్రాల ఖర్చు కలిపి 51,20,365 కోట్లకు పెరిగింది. ఇందులో జీతాలు, అప్పులపై వడ్డీల చెల్లింపులు, పింఛన్లకే అధిక భాగం ఖర్చవుతోంది. రాష్ట్రాల బడ్జెట్ ఖర్చుల్లో ఈ మూడింటికే అధికం. ఆంధ్రప్రదేశ్ సహా దేశంలోని 12 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పింఛన్ల కోసం ఖర్చు చేస్తున్న మొత్తం కన్నా అప్పులపై వడ్డీ చెల్లింపులకే ఎక్కువ ఖర్చు చేస్తున్నాయి. రాష్ట్రంలో పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, చట్టసభ సభ్యులకు పింఛన్లు, ఇతర పదవీ విరమణ ప్రయోజనాల రూపంలోనే ప్రతి ఏటా ఖర్చులో ఏపీ 10 నుండి 15% మధ్య ఖర్చు చేయాల్సి వస్తోందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ నివేదిక పేర్కొంది. అలాగే 2024-25 ఆర్థిక సంవత్సరంలో సాధారణ జీతాల ఖర్చుల కోసం మొత్తం ఖర్చులో 32 నుండి 42% ఖర్చు చేసిన రాష్ట్రాల్లో ఏపీ కూడా ఉంది. ఇలాంటివి దేశంలో మొత్తం 5 రాష్ట్రాలున్నాయి. గత 10 ఏళ్లలో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో మూలధన వ్యయం 294% పెరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం. స్థానిక సంస్థల ఎన్నికలకు త్వరలో నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టుకు నివేదించారు. సమగ్ర కుటుంబ సర్వే పూర్తయిందని, ఆ డేటాను ఈ రోజు నుంచి 2 రోజులు గ్రామసభ ముందుంచుతామని ఆయన తెలియజేశారు. ఈ నెల 24 వరకు ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తామని చెప్పారు. బీసీల రిజర్వేషన్ ఖరారుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ త్వరలో నివేదిక ఇస్తుందని, ఆ డేటా ఆధారంగా ప్రభుత్వం త్వరలో ఎన్నికలను నిర్వహిస్తుందని వివరించారు. పూర్తి వివరాలతో అఫిడవిట్ చేసేందుకు సమయం కావాలని కోరగా అంగీకరించిన ధర్మాసనం విచారణను జూలై 16కు వాయిదా వేసింది. 55% మందికి పెరిగిన మార్కులు. ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా గురువారం వీటిని విడుదల చేశారు. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఇంప్రూవ్మెంట్లో 55% మంది విద్యార్థులకు మార్కులు పెరిగాయి. ఈ ఏడాది తొలిసారిగా వీరికి ఇంప్రూవ్మెంట్ రాసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. దీంతో పాటు ప్రథమ, ద్వితీయ సంవత్సరాలలో ఫెయిల్ అయిన విద్యార్థులు ఆ సబ్జెక్టులతో పాటు ఉత్తీర్ణత పొందిన సబ్జెక్టుల్లోనూ ఇంప్రూవ్మెంట్ రాసుకునే సదుపాయం సైతం కల్పించింది. మార్చి పబ్లిక్ పరీక్షల్లో అన్ని సబ్జెక్టులు ఉత్తీర్ణులైన 87,011 మంది ద్వితీయ సంవత్సర విద్యార్థులు ఇంప్రూవ్మెంట్ రాయగా, వారిలో 47,731 మందికి మార్కులు మెరుగుపడ్డాయి. మొత్తంగా అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాల్లో ప్రథమ సంవత్సరంలో 38%, ద్వితీయ సంవత్సరంలో 55% మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్మీడియట్ మార్కులకు ఈఏపీ సెట్లో 25% వెయిటేజీ ఉంటుంది. ఈ సంవత్సరం రెండో ఏడాది విద్యార్థులు సైతం ఇంప్రూవ్మెంట్ రాయడంతో వారిలో చాలా మందికి మార్కులు పెరిగాయి. ఇప్పుడు ఈ మార్కులు వెయిటేజీ ప్రకారం ఈఏపీ సెట్ స్కోర్లో కలిసి వస్తాయి.
అందుకే అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాల కోసం ఈఏపీ సెట్ ఫలితాలను ప్రభుత్వం వాయిదా వేయగా ఇప్పుడు ఫలితాలు విడుదలైనందున 2-3 రోజుల్లోనే ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. థైరాయిడ్ని కంట్రోల్ చేసే కొన్ని పద్ధతులు చూద్దాం. ఈ రోజుల్లో చాలా మందిలో థైరాయిడ్ సమస్య ఉంటుంది. భారత్లో దాదాపు 42 మిలియన్ల మంది ప్రజలు ఈ సమస్యతో బాధపడుతున్నారు. కొన్ని సూపర్ ఫుడ్స్ థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరుస్తాయి. ఇవి హైపర్ థైరాయిడ్ ఉన్నవారికి ఉపయోగపడతాయి. పురుషుల్లో కంటే స్త్రీలలో థైరాయిడ్ సమస్య ఎక్కువగా ఉంటుంది. రాతి ఉసిరికాయలో నారింజ కంటే 8 రెట్లు ఎక్కువగా, దానిమ్మలో కంటే 17 రెట్లు ఎక్కువగా సి విటమిన్ ఉంటుంది. థైరాయిడ్ అతిగా పనిచేస్తుంటే ఈ హార్మోన్ల ఉత్పత్తిని ఉసిరి నియంత్రిస్తుంది. అలాగే పనస గింజల్లో T4ని T3గా మార్చే సెలీనియం ఉంటుంది. బ్రెజిలియన్ నట్లో కూడా సెలీనియం ఉంటుంది. వీటిని రోజుకి 1 తీసుకుంటే ఎంతో మంచిది. గుమ్మడి గింజల్లో మెగ్నీషియం, జింక్ పుష్కలంగా లభిస్తాయి. జింక్ శరీరంలో థైరాయిడ్ హార్మోన్ను నియంత్రించడానికి తోడ్పడుతుంది. ఇక కొబ్బరిని కూడా తరచూ ఆహారంలో చేర్చుకుంటే థైరాయిడ్ సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. అంతరిక్షంలోకి జియో అడుగులు. బ్రాడ్బ్యాండ్ కోసం 1650 శాటిలైట్ల నెట్వర్క్. 20,876 కిలోల గంజాయి దహనం. కూటమి ప్రభుత్వం గంజాయి మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపిందని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. విశాఖ రేంజ్ పరిధిలో గత ఏడాది పోలీసులు 490 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 20,876 కిలోల గంజాయి, 23.68 లీటర్ల హాష్ ఆయిల్ను గురువారం అనకాపల్లి జిల్లా పరవాడ జేఎన్ ఫార్మా సిటీలోని కోస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టులో శాస్త్రీయ పద్ధతిలో దహనం చేశారు. నీట్ పునఃపరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు. రాష్ట్రంలో 185 కేంద్రాలకు ఏర్పాట్లు. నీట్ యూజీ పునఃపరీక్ష వాయిదా పడుతుందనే వదంతులను నమ్మొద్దని ప్రకటించిన ఎన్టీఏ. మాస్కో ఉక్కిరి బిక్కిరి. రష్యాపై 550కు పైగా డ్రోన్లతో విరుచుకుపడిన ఉక్రెయిన్. ఐరోపా పెద్ద జట్లలో ఒకటైన ఇంగ్లాండ్ ఫుట్బాల్ ప్రపంచ కప్ను ఘనంగా ఆరంభించింది. క్రొయేషియాను గురువారం తొలి మ్యాచ్లో ఓడించింది. కార్ల్సన్కు అర్జున్ షాక్. ప్రపంచ నెంబర్ 1 మ్యాగ్నస్ కార్ల్సన్కు భారత గ్రాండ్ మాస్టర్ల చేతిలో పరాభవాలు కొనసాగుతున్నాయి. ఇటీవలే నార్వే చెస్ టోర్నీలో ప్రజ్ఞానంద చేతిలో 2 సార్లు ఓడిన ఈ దిగ్గజ క్రీడాకారుడు తాజాగా ప్రపంచ ర్యాపిడ్ బ్రిడ్జ్ టీమ్ ఛాంపియన్షిప్లో అర్జున్ ఎరిగేసీకి తలొంచాడు. క్వార్టర్స్లో మీనాక్షి. ప్రపంచ కప్ బాక్సింగ్ స్టేజ్ 2 టోర్నమెంట్లో మీనాక్షి క్వార్టర్ ఫైనల్కు తీసుకెళ్లింది. గురువారం మహిళల 51 కేజీల విభాగంలో ఆమె 5-0తో నటాలియాను చిత్తు చేసింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.